మాట్లాడుతుంది ఏంటి, నువ్వు మాట్లాడుతుంది ఏంటి? బుర్ర ఉండి మాట్లాడుతున్నావా, బుర్ర మాట్లాడుతున్నావా? మర్యాద మాట్లాడుతున్నాను పిచ్చోడిని అనుకుంటున్నావా? పిచ్చోడిని అనుకుంటున్నావా? నన్ను 27,000 మందికి సంబంధించినటువంటి వ్యవహారం ఒక ఎమ్మెల్యే దగ్గరకు వచ్చినప్పుడు రిప్రజెంట్ చేయాల్సిన బాధ్యత రాదే. అదే నేను చెప్పాను. నువ్వెప్పుడు వచ్చావు, నీ వాళ్ళు ఎప్పుడు వచ్చారు? 10 సంవత్సరాల నుంచి నేను ఆ ఫైల్ ఫాలో అప్ చేస్తున్నాను. నీకేమైనా తెలుసా? ఒక్క నిమిషం అండి, నీకేమైనా తెలుసా దాని గురించి? నువ్వెప్పుడు వచ్చావు, నీ వాళ్ళు ఎప్పుడు వచ్చారు? 10 సంవత్సరాల నుంచి నేను ఆ ఫైల్ ఫాలో అప్ చేస్తున్నాను. నీకేమైనా తెలుసా? ఒక్క నిమిషం అండి, నీకేమైనా తెలుసా దాని గురించి? 1% తెలుసా నీకు? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు ఇక్కడ. నువ్వేంటి, నువ్వెలాగ ఇచ్చేస్తావు? నువ్వేడరు నాకు అడగడానికి? ఏం చేయాలో నాకు తెలుసు. This is what happens when a half knowledge people come to me. మీకు అర్థమవుతుందా? Who is this bloody bastard to ask me to question me? ఎవరండి వీడు? మాట్లాడకండి దయచేసి. సార్ అయ్యా సార్ మాకు కూడా మాకు డిస్కస్ చేయడానికి పిలుచుంటే బాగుంటుంది అన్నారు. మీరు డెలిగేషన్ వచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో బెంతువరియాలు అనే తెగ లేదని, దీని మీద చర్చ జరుగుతుందని, దీని మీద ఈ మధ్య కాలంలో గౌరవనీయులు ఇచ్చాపురం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బెందాల అశోక్ గారు ఉపసభాపతి త్రిపుల్ గారికి రిప్రజెంటేషన్ చేయడం, దీని మీద శ్రీకాకుళం జిల్లాలో ఆదివాసులంతా ఆందోళన చెందడం, అసలు ఈ బెంతువరియాలు ఉన్నారా లేదా విషయంపై పూర్తి వివరాలు బెందాల అశోక్ గారికి తెలియజేయడానికి ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఆదివాసీ సంఘాలన్నీ ఇచ్చాపురం ఎమ్మెల్యే దగ్గరికి తన కార్యాలయంకి వెళ్ళి శ్రీకాకుళం జిల్లాలో బెంతువరియాలు లేరనే విషయాన్ని సున్నంగా ఆయనకి వివరించడానికని ఆదివాసులు వెళ్ళారు. అయితే ఈరోజు ఒక ఆదివాసి బెందాల అశోక్ గారికి 27,000 మంది నకిలీ బెంతువరియాల గురించి మీరు మాట్లాడుతున్నారు, 27,000 మంది నకిలీ బెంతువరియాల గురించి అసెంబ్లీలో రిప్రజెంటేషన్ చేస్తున్నారు, కానీ మా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసుల కోసం మీరు ఎందుకు మాట్లాడట్లేదు అని ఒక ప్రశ్నించడం జరిగింది. దాని మీద బెందాల అశోక్ గారు ఆవేశంతో ఆఫ్ నాలెడ్జ్ పీపుల్ అన్నారు. బెందాల అశోక్ గారు నిజంగా ఆదివాసులు ఆఫ్ నాలెడ్జ్ పీపులే, అందుచేతనే మీకు ఓటేశారు. పాపం 27,000 మంది మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆదివాసులు ఆఫ్ నాలెడ్జ్ పీపుల్ అనుకుంటే శ్రీకాకుళం జిల్లాలో సుమారుగా 2 లక్షల పైగా ఆదివాసీలు ఉన్నారు. వాళ్ళ పరిస్థితుల గురించి మీరు ఆలోచింపజేయట్లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకో మాట కూడా అన్నారు, చాలా పెద్ద మాట. అసలు మీ మాటకి, మీ హుందాతనానికి, మీ గౌరవానికి కనీసం ఆ మాట చెల్లదు. బాస్టార్డ్ అనే పదం వాడారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇది తప్పు. ఆదివాసీ సమాజానికి మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే తెలుగుదేశం ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మీరు ఉన్నత మేధావి వర్గం నుంచి వచ్చిన వ్యక్తులు, ఒకసారి కాదు సుమారుగా 3 పర్యాయాలుగా ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఉన్నవారు, కానీ ఇది ఒక ఆదివాసి ఒక ప్రశ్నిస్తే ఆయనకి ఆఫ్ నాలెడ్జ్ పీపుల్ అంటున్నారు, లేకపోతే బాస్టర్ అనే పదం వాడుతున్నారు. ఇది తప్పు. మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి. వాస్తవాలకు వెళితే శ్రీకాకుళం జిల్లాలో బెంతువరియాలు లేరు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి వారంతా కూడా నకిలీ బెంతువరియాలు అని TCRTA కమిటీ, గిరిజన సంస్కృతి సాంప్రదాయక అధ్యయనం కమిటీ హైదరాబాద్ వారే విచారణ చేసి అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఆ విషయాన్ని, ఆ నివేదిక కూడా మీరు చదవాలి. ఫస్ట్ మేధావి వర్గాలు కదా మీరు, అది చదవాలి. చదివిన తర్వాత ఆల్రెడీ దీని మీద శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ లక్ష్మీనరసింహ గారు కానీ, అప్పుడు RDO విశ్వేశ్వరరావు గారు కానీ అనేకమైన అధికారులు ఈ శ్రీకాకుళం జిల్లాలో బెంతువరియాలు లేరని నివేదిక ఇచ్చారు. ఆ విషయాన్ని కూడా మీరు చూడాలి. గతంలో తీసుకోండి ఒకసారి, 1970 కానీ 1952 కానీ మీరు డెత్ అండ్ బర్త్ సర్టిఫికెట్లను పరిశీలన చేయండి. ఎక్కడ కూడా వడ్డీ కులంగా నమోదైన తప్ప ఎక్కడ బెంతువరియాగా నమోదు కాబడలేదు కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. కనీసం ఆలోచింప చేయకుండా ఈ శ్రీకాకుళం జిల్లా ఆదివాసులకు అన్యాయం చేయడానికి మీ తెలుగుదేశం ప్రభుత్వం పూనుకుంటుంది. చాలా సంతోషదాయకం. గతంలో కూడా కొన్ని కులాలను కూడా కలుపుతామని చెప్తే శ్రీకాకుళం జిల్లా 2018 ఫిబ్రవరి 5న మహత్తరమైన ఉద్యమం జరిగింది.
ఆ విషయం నేను మర్చిపోతున్నానని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మీకు. ఇప్పటికైనా ఏదైతే మీరు 27,000 మంది గురించి ఆలోచింపజేస్తున్నారో విరమించుకోవాలని చెప్తున్నా ఈ సందర్భంగా. శ్రీకాకుళం జిల్లాలో ఆదివాసులు 2 లక్షల ఆదివాసులు ఏకమవుతున్నాం, ఉద్యమాన్ని ఊపిరి పోస్తున్నాం. ఆదివాసీ జోలికి వస్తే, మా సంస్కృతి సాంప్రదాయాల జోలికి వస్తే ఏ రాజకీయ పార్టీకి కూడా మేము క్షమించమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు బహిరంగంగా మీరు ఆదివాసీ సమాజానికి మీరు క్షమాపణ చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బెందాల అశోక్ గారు, మేము ఆప్నాలజీ పీపుల్ అంటారా? మాకు బాస్టర్డ్ అని తిడతారా మా ఆదివాసీలకి? ఇదా మేము నేర్చుకున్న సాంప్రదాయం, ఇదా మేము నేర్చుకున్న చదువుకున్న సంస్కృతి. అర్థం చేసుకోవాలి ఈ సందర్భంగానే. మీకు లోకేష్ గారు, మీరు కూడా బెందాల అశోక్ గారికి కొద్దిగా పాఠాలు చెప్పాలి, మర్యాద నేర్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం. జై ఆదివాసీ. ఆదివాసీ హక్కుల కోసం జోలికి ఎవరికి వచ్చినా కూడా వదిలేది లేదని కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తా ఉన్నా.